ప్రార్థనా పత్రిక సోమవారం 27/5/2024 అంత్య దినములలో సాక్ష్యము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:14 యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. చివరి రోజులు యేసు ఆరోహణం నుండి రెండవ రాకడ వరకు ఉన్న కాలాన్ని సూచిస్తాయి. దీనికి సంబంధించి మీరు సాక్షులు. ఆ కాలంలో మీరు చేసేది ప్రపంచ సువార్తీకరణ. 237 దేశాలు మరియు 5,000 తెగలను రక్షించడానికి 1000 దుర్గములను నిర్మించాలి. సేవకులు, సంఘ నాయకులు మరియు బహుళజాతి నాయకులుగా మారే బహుళజాతి శిష్యులు వచ్చి ప్రార్థన చేసే ప్రైవేట్ గదులు ఉండాలి. అదనంగా వారు విశ్రాంతి మరియు బలాన్ని పొందగలగాలి. సువార్త పనిని గురించి ఫోరం కలిగి ఉండాలి మరియు వనరులను మరియు వస్తువులను వదిలివేయండి. తద్వారా భవిష్యత్తు తరము వచ్చి వాటిని చూడగలుగుతుంది. ఇంకా ఒక విశ్వాసి సంఘంలో తప్పు చేసినా అతడు లేదా ఆమెను అపరిచితుడిగా పరిగణించకూడదు. లేకపోతే తీవ్రమైన చట్టబద్ధత, ఆధ్యాత్మికత తలెత్తుతుంది మరియు చీకటి శక్తుల సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థ మరియు భవిష్యత్తు తరమును ఆధీనంలోనికి తీసుకుంటాయి. 237 దేశాలను రక్షించే సువార్త పని విశ్వాసాన్ని కలిగి ఉండడానికి 3 అంశాలు పునరుద్ధరించబడాలి. 1. జీవ కిరీటము. 1 తెస్సలోనీయులు 4:13 ప్రపంచ సృష్టికి ముందు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎఫెసీ 1:1-5 మీరు ఈ భూమిపై చేసే ప్రతి పని వంశానికి మరియు సంఘమునకు సమాధానాలుగా వస్తాయి. మీరు సువార్త ప్రకటించే వ్యక్తులు, మీరు కిరీటమవుతారు. 1 తెస్సలోనీయులు 2:9 తత్ఫలితంగా మీ భవిష్యత్తు గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఉండేందుకు ఒక స్థలాన్ని సిద్ధం చేయబోతున్నానని యేసు చెప్పాడు. యోహాను 14:1-6 2 ఈరోజు శాశ్వతత్వం. 1 తెస్సలోనీయులు 4:14-15 ఈనాడు అనేది శాశ్వతత్వంలో ఉన్నందున మీ భక్తి కూడా శాశ్వతమైనది. మీరు సమాధానాలను స్వీకరించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలున్నాయి. అవి మరెవరో కాదు, క్రీస్తు మరియు మీరు నిత్యత్వానికి ముందే ఎన్నుకోబడ్డారు. మీరు దేహంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు రక్షించబడవచ్చు, సువార్త ప్రకటించవచ్చు మరియు మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవచ్చు. క్రీస్తు మీతో ఎప్పటికీ ఉంటాడని చెబుతూ సమాధానం చెప్పాడు. క్రీస్తు పునరుత్థానమైనట్లే ప్రజలందరూ తర్వాత పునరుత్థానం చేయబడతారు. 1 కొరింథీయులు 15:23 శాశ్వతమైన నేపథ్యం. 1 తెస్సలోనీయులు 4:16 మీరు శాశ్వతమైన సింహాసనం యొక్క నేపథ్యాన్ని కలిగి ఉన్నందున మీరు ఈ భూమిపై జీవిస్తున్నప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని ఆనందించవచ్చు. రెండవ రాకడ ప్రభువు తిరిగి వచ్చినప్పుడు దేవుని రాజ్యం యొక్క పనులు నెరవేరుతాయి. ఇది తెలిసిన వారికి మరణ భయం లేదు. దేవుని రాజ్యం యొక్క సమాధానాలను ఆస్వాదించిన వారు మరణం యొక్క ప్రమాదాలను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ త్యాగము యొక్క మనస్తత్వంతో జీవించారు. నిజానికి కొందరు హతసాక్షులయ్యారు మరియు ప్రపంచాన్ని మార్చారు. మీరు ప్రపంచ సువార్త కొరకు ప్రార్థిస్తే బైబిల్లో వాగ్దానం చేయబడిన సమాధానాలను దేవుడు నేరుగా ఇస్తాడు. ఉడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, అంతిమ కాలంలో ఏమి జరుగుతుందో మరియు ఏది శాశ్వతమో తెలిసిన నిజమైన దుర్గమును సిద్ధం చేయటకు నాకు సహాయం చేయండి. ప్రపంచంలోని వారు బహుశా తెలుసుకోలేని మీ నిజమైన రహస్యాలను ఆస్వాదించడానికి దయచేసి నాకు సహాయం చేయండి. ప్రతి సంఘంలో 237 దుర్గములను నిర్మించవచ్చు. బహుళ జాతి ప్రజలు వాస్తవికంగా జీవించగలిగే దుర్గమును నిర్మించబడుటకు సహాయం చేయండి. ఎప్పుడూ శిక్షణ పొందని నాయకులు మరియు శిష్యులను దయచేసి ఆశీర్వదించండి. తద్వారా వారు ఆ విలువైన శిక్షణను పొందగలరు. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.